గబ్బర్ సింగ్లో అంటే హరీష్ గారు డైలాగులు మొన్న కూడా వచ్చిన దాంట్లో కూడా చెప్పారు, అందరి దగ్గర తీసుకుంటాను నా అసిస్టెంట్ డైరెక్టర్లు అందరి దగ్గర డైలాగ్స్ మంచి డైలాగ్స్ తీసుకుంటాను. గబ్బర్ సింగ్ డైలాగ్లో మీ పాత్ర ఏమైనా కొంచెమైనా ఎక్కడైనా ఉందా? షూటింగ్ కూడా రానిచ్చాడు కదా నన్ను, బయట పనులు చేయనిచ్చాడు. ఎందుకు వాస్తవాలు చెప్పుకోవాలన్నా, మనం వీళ్ళు వచ్చేలు పని రెడీ చేసి అక్కడ పెట్టి దూరం పోయి కూర్చొని రేపటి ప్రోగ్రామ్ పెట్టి, ఎందుకంటే ఆ సినిమా డిసెంబర్ 8వ తారీఖు 9వ తారీఖు షూటింగ్ మొదలుపెట్టామన్నా, మే 11 రిలీజ్ చేసాం. 5 నెలల్లో గబ్బర్ సింగ్ సినిమా తీసాం. 10 ఏళ్ళు ప్రాజెక్టు, 6 ఏళ్ళు అండర్ గ్రౌండ్, 7 ఏళ్ళు రికార్డింగ్ కదా అది. 150 days. నా ఆంజనేయులు సినిమా 95 రిలీజ్ అయింది, 95 రిలీజ్ అయింది. టెంపర్ సినిమా 7వ నెల రిలీజ్ అయింది. 1 year సినిమా అటువంటి 9వ నెల తల్లే బిడ్డని జన్మనిస్తుంటే మనం సినిమా అంతకంటే ఏందన్నా? ఒక మాతృమూర్తి ఒక బిడ్డను 9 monthsలో డెలివరీ చేసి బయట వాడిని 10 చేస్తుంది. మనం ఇట్లా 17 సినిమా తీస్తే మన పిల్లాడు 10th class అయిపోతే 2 సినిమాలు తీసి పెళ్లి చేసి బయటికి పంపించాలి మనం. ప్రతి 7 మీ అందరి ద్వారా మా హీరో అందరినీ, మీ స్టార్లందరినీ చేతులు అయితే నమస్కారం. సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ అవ్వాలి ఎట్టి పరిస్థితులను కోరుకుంటున్నాను. ఎందుకంటే 400-500 కుటుంబాలు బతుకుతాయి, హ్యాపీగా ఉంటాయి. సినిమా థియేటర్లు, ఎగ్జిబిటర్లు కళకళ, ప్రతిరోజు పండగ. ఒక సినిమా రిలీజ్ అవుతుంటే ఒక స్టార్ హీరోతో ఒక పండగ అవుతుంది. ఎప్పుడో 5 ఏళ్ళకు ఒకసారి ఇస్తూ ఉంటాయి. అప్పుడు కూడా మనం ఇంతకుముందు ఎప్పుడో పురాణాలు రాశారు, సంక్రాంతి, దీపావళి, దసరా 5 ఏళ్ళకు ఒకసారి పెడదాం, ప్రతి ఏడు ఎత్తేద్దాం అంటే కుదరదు. మీరు మా దృష్టిలో మినీ గాడ్స్, మీరు కూడా ప్రతి ఏడు జనానికి వచ్చి కనపడాలి, థియేటర్లో ఎంటర్టైన్ చేయాలి, ఆ తృప్తి మాకు ఇవ్వాలి. మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం. హరీష్ గారు అడగండి సార్, అడగండి. దేవి గారిది మీద ఒక అద్భుతమైనటువంటి మైక్ దగ్గర పెట్టుకోండి సార్, గట్టిగా అద్భుతమైనటువంటి కాంబినేషన్ దేవిశ్రీ ప్రసాద్ గారిది మీది కూడా. సార్